Tired of skyrocketing electricity bill of your home, factory or commercial space? Switch to solar power with AB Solar Power System. Cut your electricity bill up to 100%. Book a free consultation by our experts team. AB Solar Power Systems. Zero your electricity bill by powering a cleaner tomorrow. ఈ ఏడాది చివరిలో మోస్ట్ ప్రాబబ్లీ అక్టోబర్లో బీహార్లో ఎన్నికలు జరగబోతున్నాయి. హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయాలు సాధించాక ఇది అతిపెద్ద టెస్ట్ బీజేపీకి, ఎన్డీఏకు. అది కూడా ఆపరేషన్ సింధూర్ తర్వాత జరుగుతున్న ఒక కీలకమైన అగ్ని పరీక్ష భారతీయ జనతా పార్టీకి. అపోజిషన్ పార్టీస్కి కూడా ఇండియా కూటమిలో భాగస్వామైన ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో ఓడిపోయింది. లోక్సభ ఎన్నికల్లో మంచి విజయం సాధించిన ఇండియా కూటమి మహారాష్ట్ర నిలుపుకోలేకపోయింది, హర్యానాను ఎన్డీఏ నుంచి తీసుకోలేకపోయింది. ఇప్పుడు బీహార్లో గనక ఇండియా కూటమి ప్రభావాన్ని చూపగలిగితే ఇండియా కూటమి రిలవెన్స్, అపోజిషన్ రిలవెన్స్ కూడా ఒక అవకాశం ఏర్పడుతుంది. అందువల్ల బీహార్ ఈజ్ క్రిటికల్ ఫర్ బోత్ ఎన్డీఏ అండ్ ఇట్స్ రైవల్స్. బీహార్లో ఒకటి మాత్రం నిజం, ఎన్డీఏ గెలుస్తుందా, ఆర్జేడీ, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల కూటమైన మహాగఠబంధన్ గెలుస్తుందా, ఇటీవల సంచలనం సృష్టిస్తున్న ప్రశాంత్ కిషోర్ జన్స్వరాజ్ పార్టీ ముందుకొస్తుందా, ఇప్పుడైతే చెప్పలేము. కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలం, బీహార్ రాజకీయాలను పరిశీలిస్తున్న వారు ఎండ్ ఆఫ్ నితీష్ కుమార్ ఎరా, నితీష్ కుమార్ యుగం ముగిసింది అని. ఒకవేళ ఎన్డీఏ గెలిచినా నితీష్ కుమార్ను ముఖ్యమంత్రి చేస్తారా అనేది అనుమానమే. ఇప్పుడైతే నితీష్ కుమార్ నాయకత్వంలోనే మేము ఎన్నికలకు పోతాం అంటూ బీజేపీ కూడా చెప్తోంది. కానీ ప్రశాంత్ కిషోర్ బల్లగుద్ది వాదిస్తున్నాడు, ఎన్డీఏ గెలిచినా నితీష్ కుమార్ సీఎం అయ్యే ప్రసక్తే లేదు. ఎందుకంటే నితీష్ కుమార్ యొక్క మెంటల్ స్టేట్, ఫిజికల్ స్టేట్, హెల్త్ అనుమతించదు. ఇప్పుడు తన క్యాబినెట్ మంత్రులు వాళ్ళ శాఖల పేర్లు కూడా నితీష్ కుమార్ చెప్పలేడు అనేది ప్రశాంత్ కిషోర్ వాదన. అది ఎంత నిజమైనప్పటికీ ఆయన హెల్త్, నితీష్ కుమార్ హెల్త్ డిటీరియరేట్ అవుతున్నది నిజం. ఒకవేళ ఎన్డీఏ అతన్ని ముఖ్యమంత్రి చేసినా ఎక్కువ రోజులు ఉండవు. ఎందుకు ఉండదు? దీనికి ప్రధానంగా హెల్త్ 3 కారణాలు. ఒకటి, నేను ఇంతకుముందు చెప్పినట్లు నితీష్ కుమార్ హెల్త్ ఒక రీజన్ అయితే, 2 బీజేపీకి నా సొంత ముఖ్యమంత్రి ఉండాలనే పట్టుదల చాలా ఎక్కువ. బీహార్లోనే కాదు దేశమంతటా ఈ పట్టుదల చూపుతూ ఉంటుంది. బీహార్లో చాలా కాలంగా బీహార్ రాష్ట్ర బీజేపీ జేడీయూ ముఖ్యమంత్రి కాదు, మా పార్టీ ముఖ్యమంత్రి కావాలని. మహారాష్ట్రలో మనకు ఎక్స్పీరియన్స్. कैप्टेंसी इज अबाउट मेकिंग राइट डिसीजन वेदर ऑन द फील्ड और ऑफ द फील्ड. इसलिए मैं कंट्री डिलाइट पर भरोसा करता हूँ. They deliver 100% pure buffalo milk to my doorstep by 7 AM. Don't just enjoy our matches. Enjoy village fresh buffalo milk too. Download the Country Delight app. ఏక్నాథ్ షిందే ఎంత పట్టుబట్టినా బీజేపీ వినలేదు. దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం అయ్యాడు. ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి పదవి అడిగినందుకు శివసేనతో బంధమే తెంచుకుంది బీజేపీ. అందువల్ల బీహార్లో డిఫరెంట్గా ఉండే అవకాశమే లేదు. నితీష్ కుమార్ వీక్ అవుతున్న సమయంలో బీజేపీ తన పొలిటికల్ అంబిషన్ మరింత గట్టిగా పట్టుదలతో ఉంటుంది. అందువల్ల ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన నితీష్ కుమార్ను పక్కకు పెట్టవచ్చు, ఒకవేళ ముఖ్యమంత్రి చేసినా ఎక్కువ రోజులు ఉండడు. ఇక 3వది, జేడీయూ బీహార్ రాజకీయాల్లో రోజు రోజుకు బలహీనపడుతోంది. 2015 ఎలక్షన్స్లో 71 సీట్స్ వచ్చాయి జేడీయూకు. ఇది 2020 ఎలక్షన్స్లో 43 సీట్స్కి పడిపోయాయి. దీనికి ముఖ్య కారణం ఎన్డీఏలో భాగస్వామైన లోక్ జనశక్తి పార్టీ, చిరాగ్ పాస్వాన్ నాయకత్వంలోని ఈ పార్టీ ఎన్డీఏ జాతీయ స్థాయిలో ఎన్డీఏలో ఉండి బీహార్లో మాత్రం ఎన్డీఏలో లేదు. జేడీయూను మాత్రం వ్యతిరేకించింది, బీజేపీని వ్యతిరేకించలేదు. అలా కనీసం ఒక 40 సీట్స్లో జేడీయూ విజయానికి గండి కొట్టింది ఎల్జేపీ. మరీ ముఖ్యంగా 26 సీట్స్లో అయితే లోక్ జనశక్తి పార్టీ, రామ్ విలాస్, చిరాగ్ పాస్వాన్ నాయకత్వంలోని పార్టీ ఒక 26 సీట్స్లో జేడీయూ ఓటమి మార్జిన్ కన్నా ఎల్జేపీ, రామ్ విలాస్ పార్టీ అభ్యర్థులకు ఎక్కువ ఓట్లు వచ్చాయి. అంటే అర్థం, ఎల్జేపీ గనక ఎన్డీఏలో ఉండి ఉంటే, జేడీయూను సమర్థించి ఉంటే ఖచ్చితంగా జేడీయూ సీట్లు ఎక్కువ వచ్చేది. అందువల్ల 71 2015లో వస్తే
2020లో 43కి పడిపోయాయి. 2025లో ఏ పరిస్థితి ఉంటుంది అనేది ప్రశ్నార్థకమే. ఇంకా సీట్ల సర్దుబాటే పూర్తి కాలేదు. సో అందువల్ల నితీష్ కుమార్ యుగం మాత్రం బీహార్లో ముగిసింది. ఇప్పుడు ఈ ప్లేస్ ఎవరు ఆక్రమిస్తారు? ఎన్డీఏలో అయితే ఎవరు ఆక్రమిస్తారు, ఎన్డీఏ ప్రత్యర్థుల్లో ఎవరు ఆక్రమిస్తారు అనే ప్రశ్న మొదలైంది. సహజంగా ఎన్డీఏకు ప్రధాన ప్రత్యర్థి మహాగఠబంధన్. ఆర్జేడీ పవర్ఫుల్ ఫోర్స్గా ఎమర్జ్ అవుతూ వచ్చింది. సో ఆర్జేడీ మహాగఠబంధన్లోనే ఒక మేజర్ పార్టీ. నితీష్ కుమార్ను ముఖ్యమంత్రి చేసిన ఆర్జేడీయే కీలక పాత్ర. సో ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ సమర్థవంతంగా నెక్స్ట్ జనరేషన్ లీడర్షిప్ అందివ్వగలుగుతున్నాడు. కానీ ఈ మహాగఠబంధన్లో వీక్ లింక్ కాంగ్రెస్. లాస్ట్ ఎలక్షన్ 2020 ఎలక్షన్ చూసుకున్నా ఆర్జేడీ స్ట్రైక్ రేట్ అంటే పోటీ చేసిన సీట్లలో ఎన్ని గెలిచారు? లెఫ్ట్ పార్టీ స్ట్రైక్ రేట్ చాలా ఎక్కువ. పూరెస్ట్ స్ట్రైక్ రేట్ అంటే కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అలాగే సీట్లు ఎక్కువ కావాలని పట్టుబట్టి స్ట్రైక్ రేట్ సరిగా ఉండక కూటమికి డ్రాగ్గా మారుతుందా అనే ఆందోళన వ్యక్తమవుతుంది. అందుకే బీహార్ మహాగఠబంధన్లో ఆ లుక్కలు ఇప్పటికే కనబడుతున్నాయి. అలాగే రెండవ అంశం, లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబం చీలిపోయింది. తేజస్వి యాదవ్ బ్రదర్ తేజ్ ప్రతాప్ యాదవ్ను ఫ్యామిలీ నుంచి, పార్టీ నుంచి లాలూ ప్రసాద్ ఎక్స్పెల్ చేశాడు. ఇక మూడవ పాయింట్, బీహార్ అంటేనే కుల రాజకీయాలు. మొదటి నుంచి లాలూ కాలం నుంచి ఆర్జేడీకి ప్రాతిపదిక ఎంవై, ముస్లిం యాదవ్ కాంబినేషన్. సో ఈ ఎంవై కాంబినేషన్ అనేది మించి ఇతర సోషల్ క్లాసెస్లోకి ఆర్జేడీ పెనిట్రేట్ కాలేకపోయింది. మీకు ఉత్తరప్రదేశ్లో అట్లీస్ట్ అఖిలేష్ యాదవ్ నాన్ యాదవ్ ఓబీసీలలోకి, దళిత్లోకి కూడా పెనిట్రేట్ కాగలేడు. ముఖ్యంగా బీఎస్పీ బలహీనపడంతో దళితుల్లోకి కూడా ఎంటర్ అయ్యే ప్రయత్నం చేశాడు. ఈవెన్ నాన్ యాదవ్ ఓబీసీస్కి కూడా వెళ్ళాడు. ఇటీవల పార్లమెంట్ ఎన్నికల్లో మీరు సీట్లు కూడా చూస్తే నాన్ యాదవ్స్కు చాలామందికి సీట్లు ఇచ్చారు. ఈవెన్ అయోధ్య సీట్ జనరల్ సీట్ నుంచి అవధేష్ ప్రసాద్ అనే ఒక ఎస్సీ అభ్యర్థిని గెలిపించుకున్నాడు. సో దీని 2024 లోక్సభ ఎలక్షన్స్లో అఖిలేష్ యాదవ్ తన సాంప్రదాయ ముస్లిం యాదవ్ కాంబినేషన్ నుంచి తన సపోర్ట్ బేస్ను విస్తృతపరచుకున్నాడు. ఫలితంగా బీజేపీ కన్నా ఎక్కువ ఎంపీ సీట్లు యూపీలో అఖిలేష్ గెలుచుకున్నాడు. కానీ సమాజ్వాదీ పార్టీ అఖిలేష్ యాదవ్ లాగా బీహార్లో ఆర్జేడీ చేయలేకపోయింది. ఇందుకు ముఖ్యమైన కారణం ఏంటంటే సోషల్ జస్టిస్ పాలిటిక్స్లో ఉత్తరప్రదేశ్లో అఖిలేష్కు పోటీ లేకుండా పోయింది. మాయావతి వీక్ కావడము వల్ల సోషల్ జస్టిస్ పాలిటిక్స్లో కంటెండర్ లేడు. కానీ బీహార్కి వచ్చే వరకు ఆర్జేడీకి బలమైన కంటెండర్స్ ఉన్నారు. నితీష్ కుమార్ ఎంత బలహీనపడ్డా ఆయనకు ఒక సోషల్ బేస్ ఉంది. ఆ బేస్ వల్లనే బీజేపీ అయినా ఆర్జేడీ మహాగఠబంధన్ అయినా నితీష్ కుమార్ను కలుపుకోకుండా అధికారంలోకి రాలేని పరిస్థితి ఇప్పటి వరకు ఉండడం వల్ల ఇన్నిసార్లు ఆయన కూటమిలో మారుస్తూ ముఖ్యమంత్రిగా ఉండగలిగాడు. ఇందులో మోస్ట్ ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ కాస్ట్ లేదా మోస్ట్ బ్యాక్వర్డ్ కాస్ట్ అంటాం వీరు, అలాగే కుర్మీ, కొయిరీ, ఈ ఎంబీసీ కులాలు ఇవి. అలాగే దళితుల్లో దళితుల్లో 22 కాస్ట్ ఉంటే పాశ్వాన్లు మినహా మిగతా 21 కులాలకు ప్రత్యేకంగా రిజర్వేషన్లను కేటగరైజ్ చేసి నితీష్ కుమార్. దీనివల్ల మహాదళితుల్లో కూడా నితీష్ కుమార్ ఒక పెద్ద బేస్. సో మహాదళిత్, కుర్మీ, కొయిరీ, అలాగే పాస్మండా ముస్లింలో ఉన్న వెనుకబడిన వారు, ఈ కాంబినేషన్తో నితీష్ కుమార్ సోషల్ జస్టిస్ పాలిటిక్స్ నడిపాడు. ఇక చిరాగ్ పాస్వాన్ బీహార్లో ఎస్సీ ఓటర్లు 19%. అందులో పాస్వాన్ కమ్యూనిటీ కాస్ట్ కనీసం ఒక 30 సీట్లు. బీహార్లో 243 సీట్స్ ఉంటాయి. 30 కాన్స్టిట్యున్సీని ప్రభావితం చేయగలుగుతారు. అందుకే రామ్విలాస్ పాస్వాన్, చిరాగ్ పాస్వాన్ తండ్రి వీపీ సింగ్ నుంచి నరేంద్ర మోడీ వరకు 6 ప్రైమ్ మినిస్టర్ దగ్గర పనిచేయగలిగాడు. 7 సార్లు క్యాబినెట్ మంత్రి కాగలిగాడు. ఎవరు అధికారంలో ఉండి రామ్విలాస్ పాస్వాన్ అయితే కేంద్ర మంత్రి అవుతాడు. ఒక దశలో వీపీ సింగే రామ్విలాస్ పాస్వాన్ భవిష్యత్తులో దేశ ప్రధాని అవుతాడని కూడా జోస్యం చెప్పాడు. అందువల్ల పాస్వాన్ కమ్యూనిటీ ఆధారంగా చిరాగ్ పాస్వాన్. ఇప్పుడు చిరాగ్ పాస్వాన్ నితీష్ కుమార్ల నుంచి
సోషల్ జస్టిస్ పాలిటిక్స్లో బలమైన పోటీ ఉండడం వల్ల అఖిలేష్ యాదవ్ లాగా ఆర్జేడీ, తేజస్వి యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్ తమ సోషల్ జస్టిస్ అపీల్ను విస్తృతపరచుకోలేకపోయారు. ఇప్పటికీ ఎంవై కాంబినేషన్కే పరిమితమయ్యారు. ఇతరత్ర సవాళ్ళు ఎదుర్కొంటున్నారు. ఇక ప్రశాంత్ కిషోర్ జాతి, ధర్మం ఆధారంగా కాకుండా ఓటు వేయండి, కులము మతము ఆధారంగా కాకుండా ఓటు వేయండి అని ప్రశాంత్ కిషోర్ పిలిపిస్తున్నాడు. ఇది ప్రధానంగా అప్పర్ కాస్ట్లు, మిడిల్ క్లాస్ ఓటర్లను అట్రాక్ట్ చేస్తుంది. వీళ్ళు ట్రెడిషనల్గా బీజేపీ సపోర్ట్ బేస్. మరి ఇప్పుడు బీజేపీని దెబ్బతీస్తాడా ప్రశాంత్ కిషోర్ చూడాలి. పైకి కులము మతము అతీతంగా రాజకీయాలు చేస్తామని ప్రశాంత్ కిషోర్ పిలిపిస్తూనే తెలివిగా జేడీయూ ప్రముఖ నాయకుడైన ఆర్సీపీ సింగ్ అతన్ని పార్టీలో ఈ మధ్య చేర్చుకున్నాడు. ఆర్సీపీ సింగ్ ఇది కుర్మి అంటే నితీష్ కుమార్కు ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసి తర్వాత జేడీయూలో చేరి జేడీయూకు ఆల్ ఇండియా ప్రెసిడెంట్ కూడా అయ్యాడు. సో అందువల్ల నితీష్ కుమార్కు అత్యంత సన్నిహితుడుగా ఉండి ఆయనతో విభేదించి బయటకు వచ్చి ఇప్పుడు ప్రశాంత్ కిషోర్తో కలిశాడు. సో కుర్మీనే కాదు, ఒక ఎస్సీని, ఒక రాజ్పూట్ను కూడా పార్టీ నాయకత్వ పొజిషన్లో ప్రశాంత్ కిషోర్ కూర్చోబెట్టాడు. తెలివిగా తనకు అధికారం అవసరం లేదంటూ పవర్ఫుల్ 3 కాస్టులు బీహార్ రాజకీయాల్లో కుర్మీ, అలాగే రాజ్పూట్, దళిత్ ఈ ముగ్గురిని ముందు పెట్టి ప్రశాంత్ కిషోర్ తెలివిగా రాజకీయం చేస్తున్నాడు. సో అందువల్ల ప్రశాంత్ కిషోర్ కూడా పైకి జాతి, ధర్మం కాదంటున్న ఆయన రాజకీయాన్ని ఆయన నడుపుతున్నాడు. ఇప్పుడు థర్డ్ ఫోర్స్గా ప్రశాంత్ కిషోర్ ఎమర్జ్ అవుతాడా అనేది ఒక క్వశ్చన్. ఇక బీజేపీకి ఎప్పుడు కూడా 20% దాటి ఓటు పెరగలే. సో అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో బీహార్లో తమ సొంత ముఖ్యమంత్రి కావాలని బీజేపీ కలలు కట్టోంది. కానీ అన్ఫార్చునేట్లీ బీజేపీకి బలమైన నాయకులు లేరు. సుశీల్ కుమార్ మోడీ ఉండే, ఆయన లేరు ఇప్పుడు. సో అందువల్ల బీజేపీ తన సపోర్ట్ బేస్ ఎంత పెంచుకున్నా సొంతగా ముఖ్యమంత్రి పదవి పొందగలుగుతుందనేది క్వశ్చన్ మార్క్. ఇక చిరాగ్ పాస్వాన్ కేంద్ర మంత్రి వాస్తవంగా 2020లో ఇండిపెండెంట్గా పోటీ చేసి ఒక్క సీటు మాత్రమే గెలిచాడు. కానీ 2024 లోక్సభ ఎన్నికలకు ముందు మళ్ళీ ఎన్డీఏలో చేరి 5 లోక్సభ సీట్లకు 2024లో కంటెస్ట్ చేస్తే ఆల్ ది 5 గెలిచాడు. మీకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎప్పుడైనా ఎన్డీఏ మీటింగ్ అయితే పవన్ కళ్యాణ్, చిరాగ్ పాస్వాన్ వీళ్ళ పట్ల ప్రత్యేకంగా ఆసక్తి చూపుతుంటారు. మీరు మోడీ ఆ రకమైన ఇండికేషన్స్ ఇస్తూ ఉంటాడు. మోడీ తెలివైన వాడు కదా. ఎందుకంటే చిరాగ్ పాస్వాన్ ముందు పెట్టి అక్కడ నితీష్ కుమార్ను డిస్టర్బ్ చేస్తాడు, ఇక్కడ పవన్ కళ్యాణ్ ముందు పెట్టి చంద్రబాబు నాయుడుకు షాక్ ఇస్తాడు. అందువల్ల మోడీకి ఫేవరెట్గా పవన్ కళ్యాణ్, చిరాగ్ పాస్వాన్ కనబడతారు. ఇప్పుడు చిరాగ్ పాస్వాన్ అసెంబ్లీకి పోటీ చేస్తానని ప్రకటించాడు. అది కూడా జనరల్ సీట్లో పోటీ చేస్తానని దళిత్ నాయకుడు ప్రకటించాడు. నేను ఇంతకుముందే చెప్పినట్లు పాస్వాన్ కమ్యూనిటీ బీహార్లో సొంతగా 30 సీట్లలో ప్రభావితం చేయగలుగుతారు. 26 సీట్స్లో లాస్ట్ టైం జేడీయూ ఓటమికి డైరెక్ట్గా కంట్రిబ్యూట్ చేశారు. ఇప్పుడు ఎన్డీఏ మధ్య సీట్ల సర్దుబాటులో తమకు ప్రభావం ఉన్న సీట్లన్నీ తమకు కావాలని చిరాగ్ పాస్వాన్ పట్టుబడుతున్నాడు. ఎందుకంటే నితీష్ కుమార్ ప్లేస్లో తన సోషల్ బేస్ను వైడెన్ చేసుకొని దళితే కాకుండా ఇతర వెనుకబడిన వర్గాలను, అత్యంత వెనుకబడిన వర్గాలందరినీ పోగేసి నితీష్ కుమార్ వారసుడుగా సోషల్ జస్టిస్ పాలిటిక్స్లో ఎమర్జ్ కావాలని చిరాగ్ పాస్వాన్ చూస్తున్నాడు. అందువల్ల ఒకటి మాత్రం నిజం, నితీష్ కుమార్ ఈజ్ ఆల్మోస్ట్ అవుట్. హూ విల్ సక్సీడ్ నితీష్ కుమార్ అనే క్వశ్చన్కి అయితే ఎన్నికల ఏదా కాగాల్సిందే.